హలో! హాయ్ అందరికీ. కప్ కేక్స్ చేస్తున్నాను. వచ్చినాయి. ట్రై చేయండి కంపల్సరీ. ఫస్ట్ ఒక ఎగ్, నేను ఇద్దరికి కాబట్టి కొన్ని చేస్తున్నాను కాబట్టి 1 ఎగ్ మాత్రమే తీసుకున్నాను. ఒక ఎగ్ తీసుకొని, ఎగ్ వైట్ మాత్రమే తీసుకొని దాన్ని బ్లెండర్‌తోని బీట్ చేయాలి. చూసారా? బీట్ చేసిన తర్వాత దాంట్లో మనము కేక్స్‌కి ఫ్లోర్ తీసుకుంటాం కదా, మైదా. ఒక 1 కప్ మైదా, 1 కప్ మైదా తీసుకొని ఇలా జల్లించుకున్న తర్వాత దాంట్లో ఒక 1 కప్ కదా, ఒక 1/4 కోకో పౌడర్ తీసుకొని దాన్ని కూడా జల్లించుకోవాలి ఉండలు లేకుండా. 1 కప్ షుగర్, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా? ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం వేడి పెట్టుకొని చల్లార్చిన మిల్క్ని యాడ్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ వచ్చే వరకు మిల్క్ వేసుకొని కలుపుకోవాలి. ఓన్లీ రైట్ మాత్రమే తిప్పుకుంటూ కలుపుకోవాలి కేక్ బ్యాటర్ ఎప్పుడైనా. చూసారా అట్లా ఎంత బాగా వచ్చిందో. కేక్ బ్యాటర్ మిక్స్ అయిన తర్వాత పక్కన ప్యాన్ పెట్టుకొని దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. నేను మా దగ్గర ఓవెన్ లేదు కాబట్టి ఒక కడాయి పెట్టుకొని దాన్ని వేడి చేస్తున్నా. అయితే కప్ కేక్స్కి కప్స్ లేవు కాబట్టి టీ కప్స్ని నేను ట్రై చేస్తున్నా. టీ కప్స్కి ముందుగా ఆయిల్ రాసుకొని దాంట్లో మన మిశ్రమం వేసుకొని కేక్ బ్యాటర్ వేసుకొని ప్రీహీట్ చేసిన ప్యాన్లో పెట్టేసిన తర్వాత ఒక 25 మినిట్స్ తర్వాత చూసారా ఎంత బాగా వచ్చినాయో కప్ కేక్స్. మస్తు స్పాంజీగా వచ్చినాయి, మస్తు టేస్ట్ కూడా ఉండే. కంపల్సరీ ట్రై చేయండి. ఓకేనా?